ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు, విజన్ 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. విజన్ 2047 అంటే మీకేం తెలుస్తుందండి? పులివెందుల ఎమ్మెల్యే గారు మీరేదో చెప్తున్నారు. ఈయనకి ఇప్పుడు 40 దగ్గరగా 80 సంవత్సరాలు ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు 47 కంట ఎన్ని వస్తాయి, ఎవడుంటాడు ఎవడిపోతాడు అనేది. విజన్ అంటే అది మీరు ఉన్నంతకాలం ఉండేది కాదు. సాధారణంగా మనము ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంతో మంచిగా కట్టుకుంటాం. ఎందుకు? మనం ఉండి తర్వాత మన తరాల వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. అంతేగాని మన వరకు ఉండి తర్వాత అది పోతే పోయింది అనుకునే విధంగా కాదు. అలాగనే రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. మనకేం తెలుస్తుంది? ఎందుకంటే మనము ఇదన్నమాట. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోలేకపోయే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విజన్ 2020 అని ప్రస్తుతం ఎలా ఉందో కూడా మీకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ 2047లో ఇలా చేస్తానంటే నమ్మట్లేదంటే మీరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వార్థపరులో, ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారు? రావటంతో అక్కడ ప్రజా వేదికని కూల్చిపడేశారు. తరువాత ఏం చేశారు? పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగేటువంటి ఆ ప్రాజెక్టుని కట్టకుండా ఆపిపడేశారు. దాని నుంచి ఎటువంటి పురోగతి లేదు. తరువాత రాజధాని, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేని రాష్ట్రం అంటూ లేదు. కానీ గత 5 సంవత్సరాల్లో మనకి రాజధాని లేని రాష్ట్రంగా, అంటే తలలేని మొండెంగా అట్లా ఉంచిన ఘనత మనకే దక్కుతుంది. ఇదంతా మనము ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయాలి? మీకు ఎందుకుందో కోపం తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు చూపించినటువంటి ఈ ప్రేమని భరించలేక మీకు 11 సీట్లతోటి మీకు సరిపెట్టారు కదా. ఇంకా కూడా మీకు ఎటువంటి సిగ్గు ఏమీ లేకుండా ఈ విధంగా మళ్లీ మీ ప్రయత్నాలు, మళ్లీ ఏం చేయాలని ఈ రాష్ట్రాన్ని దయ్యుంచి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ మీద మీ యొక్క చూపులు తగ్గించాలని మనవి చేసుకుంటూ మీకు శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాము. దయ్యుంచి మమ్మల్ని ఈ విధంగా వదిలేయండి మహాప్రభు.